గంగమ్మ తల్లి జాతర ఎపిసోడ్ కోసం అయితే ఖచ్చితంగా జనాలు వెళ్తారు. చాలా మంది స్ట్రైక్ అంటారు. ఎందుకు స్ట్రైక్ అండి? మనము రేట్లు ఎట్లా పెరుగుతున్నాయి, బడ్జెట్లు ఎట్లా పెరుగుతున్నాయి, దాని తగ్గనే పెంచారు. కానీ ఖచ్చితంగా 3000 టికెట్ అన్నా వేరే రాష్ట్రంలోనే తీసుకొని చూస్తున్నారండి. ఎందుకు అంత టార్గెట్ చేస్తున్నారు? ప్రతి ఒక్కరికి ఎవరైతే టార్గెట్ చేస్తారో ఎవరైతే ప్రతి ఒక్కరికి సమాధానం సినిమా ద్వారానే చెప్తాడు. ఖచ్చితంగా చెప్తాడు. పాట్నాలో జస్ట్ ఇంటిచ్చిండు, సినిమాతో మాత్రం ఒక్కొక్కడికి తడిసిపోతుంది ఖచ్చితంగా. సినిమా చూసిందా సగం చచ్చిపోయారు బ్రో. పాట్నా సిటీలో సగం చచ్చిపోయారు వాళ్ళు. ఆ పాట్నా సిటీలో వచ్చిన జనాలను చూసి చచ్చిపోయారు వాళ్ళు. వాళ్ళు ఏ హీరోకి వచ్చిరండి? ఇండియన్ సినిమాలోనే ఇంత ఒక రాజకీయ పార్టీ ఓపెన్ చేసినప్పుడు అట్లాంటి ఎక్కడ ఇండియా ఇక్కడ వచ్చిరంటే ఒకటి, కానీ ఎక్కడ అది అల్లు బాయ్ ఎప్పుడో చిన్న నుంచి ఫ్యాన్స్ అంట వాళ్ళు. డబ్బింగ్ సినిమాలన్నీ చూస్తురంట. సో అది రేంజ్. సో మా హీరో వెళ్ళిండు, రేపు మన తెలుగు హీరో రావాలి, ప్రతి ఒక్కరు రావాలి ఆ రేంజ్ అని అనుకుంటాం. సో నాగబాబు గారి రేంజ్ గురించి మాట్లాడే రేంజ్ లేదు. ఎందుకు చెప్పనా? ఆ ట్వీట్ ఉంటుందా మళ్ళీ గంటల డిలీట్ అయితే నాకు తెలియదు కదా. నేను చేయలేను. నేను డైరెక్ట్ ఉంటే దాన్ని డిలీట్ చేయకుండా ఉంటే మాట్లాడగలుగుతాను. పుష్ప పుష్ప సూపర్ హిట్, సూపర్ సూపర్ హిట్. బాంబే బిహార్ సూపర్ హిట్, సూపర్ హిట్. अरे सुपर अन्ना सांग पेटू मैं कन्नूल ना पे सोनग रेड्डी अम्मावर पेट ఎలా ఉంది సార్? సూపర్ అన్న, సూపర్. देखो आइटम सांग మీరు ఎలా ఎంజాయ్ చేశారు? अरे आइटम सांग को दूसरा लीला क्या है? लीला उसका नाम क्या मालूम है मेरे को? సూపర్ है कन्नूल तेलुगु అల్లర్జున్ సూపర్. అంచు దద్రిపోయింది ఇంపేసింది సీరియల్ ఇలా మాత్రం. ట్రోలర్స్ ఏం చేయలేరని ఏం బీగలేరు. ఎంత ట్రోలింగ్ చేస్తా అంత బండి ఎగుడుతూ పైన చూస్తాడు. అంత మించి ట్రోలింగ్. ఇప్పుడు సినిమా రిలీజ్ అయినాక అప్పుడు అర్థమవుతుంది అలాగే. అప్పుడు ఎందుకు ట్రోలింగ్ చేసుకున్నానో అర్థమవుతుంది అప్పుడు అలాగే. మొత్తం వేరే లెవెల్ అదిరిపోయింది. ఫెంటాస్టిక్. టూ అదిరిపోతుంది. ఇంకా మైండ్ బ్లోయింగ్, అరాచకం, మొత్తం భూకంపం. పుష్ప 2 కింద ఏ సినిమా పనికిరాదు. ఇప్పుడు వచ్చిన సినిమాలనే ఏ సినిమాలు పనికిరావు. రోల్ చేసే వాళ్ళు ఏం చేయలేరన్నా. ఎందుకు పెట్టుకున్నానే అనిపిస్తుంది. మంచిగా అనిపించింది అన్న, మంచిగా అనిపించింది. 2000 అయినా టికెట్ సినిమా చూసేది. ఇప్పుడు 1200 చెప్పరా? మేము ఒక్కరోజు చూస్తే చాలు. ఎందుకు 100 రోజులు చూడాల్సిన అవసరం లేదు. ఒక్కరోజు చూస్తే చాలు. 1000 రూపాయలు పెట్టి అదే 100 కోట్లు వస్తుంది, 1000 కోట్లు వస్తుంది చాలు. పుష్ప 1 సమంత, పుష్ప 2 శ్రీలీల ఎవరు? శ్రీలీలే బాగుంది. మేము సాంగ్ సార్ తీసుకుని చేసినాం కదా. ఐటమ్ సాంగ్ చేసిన ఎక్కడ వాళ్ళు ఒకటే. ఎప్పుడైనా వాళ్ళు ఒకటే. మధ్యలో అన్న కోసం పొద్దుగాల వచ్చినాం. పొద్దుగాల నుంచి ఏం తినకుండా ఉండే చాలా ఆతృతంగా ఉంది అన్నని చూడడానికి. పుష్ప 1 బాగుందా? పుష్ప 2 బాగుంటది? పుష్ప 1, 2 అని కాదు, అన్నం 3 తీసినా కూడా అసలు తగ్గేదే లేదు. ఇప్పుడు 1000 కోట్ల బ్రేక్ ఈవెన్ కావాలి కదా, అనుకుంటారా? అయితే అది ఎంతకంటే ఎక్కువనే అవుతుంది. పుష్ప 1 లో సమంత సాంగ్, పుష్ప 2 లో శ్రీలీల ఏది బాగుందంటారు? 2 బాగున్నాయి, అస్సలు తగ్గేదే లేదు. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ షోలు ఆపేస్తాం అంటున్నారు కదా, వాళ్ళకి ఎవరి వల్ల కాదు, పవన్ కళ్యాణ్ కాదు, ఎవరి వల్ల ఆపలేరు, ఎవరు ఆపలేరు. ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళు ఏదైనా చేసుకోండి, అల్లు అర్జున్ అన్నది ఏం మిగలేరు. పుష్ప మూవీ ప్రెసెంట్ రికార్డ్స్ అయితే ఏం మిగలవు, అదైతే చెప్పేస్తాము. ఏదైనా కానీ అది ఏ రికార్డ్ అయినా పర్లేదు. సో చూసే ప్రీ రిలీజ్ చూస్తే 1000 crores ఎక్కువ ఉంది. నార్మల్గా 600, 700, 800 crores వస్తే బ్లాక్ బస్టర్ అంటారు. కానీ పుష్పకి 1300 crores ఇస్తే జస్ట్ బ్రేక్ ఈవెన్ ఒకటే అవుతుంది. సో ఇంకా హిట్ టాక్ రావాలంటే ఇంకా చాలా కలెక్ట్ చేయాలి. సో దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఆ క్రేజ్ కానీ ఏదైనా అన్మ్యాచబుల్ ఉంది. రేట్స్ పెంచమంటే లైక్ అది టోటల్గా డిమాండ్ మీద డిపెండ్ ఉంటుంది అనమాట.
సో ఈ ప్రజలకు కూడా ఆ మాత్రం డిమాండ్ ఉంది కాబట్టి అలా పెంచారు. సో అది పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ సినిమా ఆపేస్తాము, షోలు ఆపేస్తాము అంటున్నారు కదా. అది వాళ్ళు ఆపేసినా అది అంతా జరగదండి. బట్ పర్సనల్గా నేను పవన్ కళ్యాణ్కి ఆపోజిట్ ఏం కాదు, బట్ అది పొలిటికల్ వరకే ఉంటే బాగుంటుందండి. మూవీస్ వరకు లాగకుండా ఉంటే అది బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి వచ్చేసి నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అండ్ అల్లు అర్జున్ ఫ్యాన్ బోత్. బట్ అల్లు అర్జున్ కొంచెం ఎక్కువ ఫ్యాన్స్ అయితే చేస్తాను అనమాట. రోల్స్ ఏంటంటే బ్రో అది ఎప్పుడో అయిపోయింది బ్రో, వదిలేసేయండి. ఇంకా అది జగన్కి వెళ్ళాడు అంత మాత్రం పవన్ కళ్యాణ్కి ఆపోజిట్ అనేమి అనుకోవడం అనేది అది కరెక్ట్ అయితే కాదు. సో మూవీస్ వరకే చూద్దాం, పాలిటిక్స్ వరకే కదా, అదైతే చెప్తున్నాను. సాంగ్ విషయంలో సమంత బాగుందా, శ్రీలీల బాగుందా? ఇద్దరు బాగున్నారు, ఇద్దరు ఐటమ్స్ ఇద్దరు బాగున్నారు. సో థియేటర్లో ఎంజాయ్ చేస్తాం, ఎవరన్నా ఎంజాయ్ చేస్తాం. అంటే కొంచెం యావరేజ్ అది. అన్న సమంతదే బాగుంది. రచ్చ పర్లేదు టాప్ మోస్ట్ 100 crores ఆడుతుంది అన్న. నేను పవన్ కళ్యాణ్ ఫ్యాన్ అన్న. ఆయన అల్లు అర్జున్ ఈవెంట్కి వచ్చాను, అర్థం చేసుకోవాలి దానికి మీరే. అదే నేను సినిమా పరంగా చూసుకుంటా అంతేగాని దానికి ఏమంటా అన్న. ఉంటే మేము వచ్చేవాళ్ళం కాదు కన్నా. ఉంటే కదన్నా. లేదు ఎవరైనా ఒకళ్ళే హీరోయిన్ చూసి వస్తాం కదన్నా, అంతే కదన్నా. తలగబడిపోతాయి థియేటర్లో. దేశముద్రు రిలీజ్ చేస్తేనే తలగా పెట్టారు సంధ్య స్క్రీన్స్. పుష్ప 2 ఫీలింగ్ సాంగ్స్ వింటేజ్ బండిని చూడబోతున్నాం. దాంట్లో రష్మిక డాన్స్ అయినా అల్లు అర్జున్ డాన్స్ అయినా కానీ ఆ డాన్స్ కి ఏమైనా తేడా వస్తే థియేటర్లు మాత్రం తడగబడిపోతాయి, ఇది మాత్రం పక్కా. వైల్డ్ ఫైర్ ఆ రోజు ఏమైనా తేడా ఉంటే నిజంగా వైల్డ్ ఫైర్ ని చూస్తారు థియేటర్లలో. శ్రీలీల అంటే డాన్స్ లో ఆవిడ అల్లు అర్జున్ తో డాన్స్ అంటే కష్టం అని చెప్పింది, ఎలా అనిపిస్తుంది? అంటే అల్లు అర్జున్ డాన్స్ అనేది ఇండియా మొత్తం అందరికి తెలిసిందే. ఏమంటారు వేరే వేరే హీరోస్ శ్రీలీల తోటి డాన్స్ చేయాలంటేనే తడబడ్డారు. కానీ ఆ శ్రీలీలనే అల్లు అర్జున్ పేరు చెప్పిందంటే అల్లు అర్జున్ డాన్స్ లో ఏ స్థాయిలో డాన్స్ చేస్తాడో అందరికి తెలిసిందే. ఫీలింగ్ సాంగ్ లో అయితే అసలు ఇరగా తీసిండు డాన్స్. అయితే వింటేజ్ బన్నీని చూసినాం. ఆర్యా 2 సినిమాలో అప్పుడు పాత సినిమాలో బన్నీ చేసిన డాన్స్ మళ్ళీ మాకు గుర్తొచ్చేలా చేసిండు బన్నీ. పుష్ప 2 కి ఏం జరుగుతుంది? పుష్ప 1 కి నేషనల్ బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు వచ్చింది. పుష్ప 2 కి ఆస్కార్ లో బెస్ట్ యాక్టర్ నేషనల్ అవార్డు మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం రావాలని. ప్రతి ఒక్క ఇండియన్ ఫ్యాన్, ప్రతి ఒక్క పుష్ప ఫ్యాన్ ఆల్ ఓవర్ ఇండియా ఎదురు చూస్తుంది. 5వ తారీఖు మీరు చూస్తారు. పుష్ప అంటే ఫ్లవర్ ఆఫ్ ఫైర్? వైల్డ్ ఫైర్ మొత్తం. అంటే చాలా వరకు కొద్దిగా నెగిటివ్ ఉంది అల్లు అర్జున్ గారికి, దానికి ఏం చెప్తావు? నెగిటివ్ అన్న ఒక పిక్చర్ అందరూ చెప్తారు. మెగా ఫ్యాన్స్ ని మనం అందరం మనోళ్ళే, కానీ వాళ్ళు వేరు చేసుకుంటారు అల్లు ఫ్యాన్స్ ని. మొన్న మట్కా సినిమా చూసిరు మీరే, సినిమా చూసిర్రు. ఏమో వీక్తా అన్నాడు కానీ అసలు యావరేజ్ టాక్ కూడా రాలే. కానీ మేము వాళ్ళని దూరం చేసుకోవట్లేము. మెగా ఫ్యాన్స్ గినక మా ఫ్యాన్సే, మేము గినక వాళ్ళ ఫ్యాన్సే. అందరినీ పవన్ కళ్యాణ్, చిరంజీవి అందరికీ మేము సపోర్ట్ చేస్తాం, కానీ వాళ్ళు మాకు సపోర్ట్ చేస్తలేరు. అది ప్రాబ్లం అవుతుంది. కానీ అందరం ఒకటే, టాలీవుడ్ బాగుండాలి, ఇండియా సినిమా బాగుండాలి. పుష్ప 2 మూవీ చాలా హిట్ అవుతుంది. చాలా సూపర్, ట్రైలర్ అయితే సూపర్ అనిపించింది. ఎన్ని కోట్ల బిజినెస్ బ్రేక్ ఈవెన్ అవుతుంది అంటారు? ఎన్ని కోట్ల? ఫస్ట్ డే అయితే 300 crores అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. పుష్ప 1 కన్నా 2 బాగుంటుంది అంటారా? పుష్ప 1 కన్నా 2 బాగుంటది. బికాజ్ జాతర సాంగ్ ఉంది కాబట్టి. సో దానిలో చాలా హిట్, చాలా కష్టపడి చేసిండు ఆ సాంగ్ కోసం, అందుకే మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు దీని తర్వాత గేమ్ చేంజర్ రాబోతుంది కదా, రెండిట్లో ఏది బెస్ట్ ఉండబోతుంది? యాజ్ ఏ ఫ్యాన్ గా పుష్ప 2నే మోస్ట్. ఇప్పుడు ఐటమ్ సాంగ్ చూసారు కదా, సమంత అది శ్రీలీల, ఏది బెస్ట్ అంటారు? సమంత శ్రీలీల అంటే సమంత బాగుంది, శ్రీలీల కూడా కొంచెం టైం పడుతుంది. ఫస్ట్ టైం కాబట్టి సమంత చాలా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి. ఉంటావా మామ సాంగ్ చాలా బాగా అనిపించింది. ఇప్పుడు ఫస్ట్ టైం కాబట్టి పర్వాలేదు. ప్రెసెంట్ అయితే ఇంకా ముందు చూడాలి. ఇంకా ట్రోల్ చేసే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రోల్ చేసే వాళ్ళకి ఒకటే మాట చెప్తా, పొలిటీషియన్స్ ఏదైనా చేసుకొని వాళ్ళు ఏదైనా అవ్వని, బట్ ఫ్యాన్స్ గా అవన్నీ ఏం పట్టించుకోకూడదు. ఏదైనా మూవీ వరకు చూసుకోవాలి మనం. వాళ్ళు బాగానే ఉంటారు, ఇక్కడ వీళ్ళు కొట్టుకుంటారు, అంతేగాని ట్రోల్ చేసే వాళ్ళకి ఒక మాటలో ఏం చేయలేరు అల్లు అర్జున్ ని.
మేము ఎక్కడ యాజ్ ఎ ఫ్యాన్స్ గా మేము ఉన్నాము ఆయన వెనకాల బెస్ట్ నడిపిస్తాం ఆయన వెనకాల. టికెట్ రేట్స్ పెంచారు కదా, దాని గురించి ఏం చెప్తారు? 3 years వెయిట్ చేసాం కాబట్టి వాళ్ళు కలెక్షన్ పెంచుకోవాలి కాబట్టి టికెట్స్ పెంచుతారు, నార్మలే అది. దేవరా సినిమాకి కూడా ఇలానే అయ్యింది, సో దీనికి కూడా సేమ్ ప్రైస్. జనాలు రావచ్చు అంటారు, అంటే టికెట్ పెరిగితే సాధారణ యా రావచ్చు, వస్తారు కూడా. లేదు, మేము మహబూబ్ నగర్ నుంచి వచ్చినాం. అవును, మేము 10 మంది వచ్చినాము. 4 దొరికినాయి, ఇంకా తెలాడుతున్నాము. పాసుల కోసం కొట్టుకుంటున్నారు జనాలు. మాకు 4 పాసులు ఉంటే ఇవ్వండి, ఇంకో 4 పాసులు. పిచ్చి కాదు, ఊర మాస్ పిచ్చి. జాతర చూస్తారు, జాతర రేపు అన్ని ప్రతి ఒక్కటి ఎమోషన్స్, క్లైమాక్స్, యాక్షన్, అన్ని డాన్స్, అన్ని పాటలు, మ్యూజిక్ అన్ని రేపు థియేటర్ దద్దరిల్లిపోతాయి, బాక్సులు పేలిపోతాయి. 2,000 కోట్లు వస్తాయన్న. బాహుబలి అవన్నీ దాటిపోతాయి. బాహుబలి లేదు, ఏం లేదు, దంగల్ లేదు, అన్ని ఫస్ట్ రోజు 300 కోట్లు. వాళ్ళు బాగానే ఉన్నారు, మీరే రిపుకులు అవుతారు. అందరు ఎవరైతే అనుకుంటున్నారో అందరు బాగానే ఉన్నారు. వాళ్ళు ఎవరైతే మనమే అనుకుంటున్నాం, మనమే ట్రోల్ చేస్తున్నాం. వాళ్ళకి అవసరం లేదేమో, కానీ వాళ్ళు ఒకటే. ఒక రోజు అందరికి అవసరమే. ఒక రోజు వచ్చినాక వాళ్ళే కలిసిపోతారు. ఎవరైతే ట్రోల్ చేసిరో వాళ్ళే రేపు అరే మేమేం ఒకళ్ళం పోయి మీరెవర్రా మమ్మల్ని అంటే వాళ్ళే కలిసిపోతారు. మీరేం చేస్తారు అప్పుడు? అవసరం లేదు. రేపు సినిమా హిట్ మంచిగా ఉంటే అందరు చూస్తారు, బాగాలేకుంటే ఎవరు చూడరు. అస్సలు కొట్టదు. ఆడ ఉన్నది ఎవరు? సుకుమార్. సుకుమార్ మీద ఇప్పటి వరకు ఎన్నో సినిమాలు చూసినాం. హిట్టులు కొట్టిండు, ఎన్నో హిట్టులు. ఫ్లాపులు కూడా చూడలేరు. ఏవో మనకు అర్థం కాలేదు, మనం అర్థం చేసుకోలే వాళ్ళ సినిమాలు. మనం అర్థం చేసుకో ఫ్లాప్ చేసినాం. కానీ ఇప్పుడు మాస్ చూస్తాం. 3 years గ్యాప్ తీసుకొని తీస్తున్న సినిమా వైల్డ్ ఫైర్. ఇందులో అయితే బాగుంటది బ్రో. కిసక్ సాంగ్ మన అదే మన ఫీలింగ్ సాంగ్స్ అవి చూసాను, అవసరం అనిపించింది నాకైతే. డాన్స్ ఫైట్స్ అయితే నాకు జాతర ఫైట్స్ అయితే ఇచ్చినైతే దానికోసమైనా సినిమా పోవాలనిపిస్తుంది. ఇప్పుడు రేపు అడ్డా అయిపోవాలని అంత ఈగల్ వెయిటింగ్. బీజిఎం గురించి అంటే కొంచెం డౌట్ కొడుతుంది బ్రో. ఇద్దరు అని అన్నారు కదా, కొంచెం ఇక చూడాలి. అవసరం ఇంటర్నేషనల్ బ్లాక్ బాస్టర్, వైల్డ్ ఇంటర్నేషనల్ హిట్ అయితే అనుకుంటున్నాను. ఇగో కాకులు అట్లనే, కుక్కలు కాకులు మరుగుతూనే ఉంటాయి. మన దారేదో మనం చూసుకునే వాళ్ళు అంతే. అట్లా అనుకునే ట్రోలర్స్ పట్టించుకునేటోడు అయితే ఇక్కడ దాకా నేషనల్ అవార్డు పొందేటోడే కాదు. అల్లు అర్జున్ గాలి కొట్టుకోవాల్సింది. ఆ క్వశ్చన్ వేస్తే చెప్పలేము. మన ఏదైనా అల్లు అర్జున్ కంటే ఎవరు వేయలేరు. మొన్న వచ్చే శ్రీలీల అల్లు అర్జున్ తో పోటీ కాదు అసలు. ఫీలింగ్ సాంగ్ ఇద్దరు సేవ్ అనిపించింది నాకైతే.